వైసీపీ చీఫ్ జగన్తో మాజీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన కొడుకు హితేష్లు భేటీ అయ్యారు. వీరికి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. ఇటీవల వీరు వైసీపీలో చేరతారు అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వీరు జగన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికలో హితేష్ ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై దగ్గుపాటి జగన్తో చర్చించినట్టు తెలిసిందే. దగ్గుపాటి వెంకటేశ్వరరావు భార్య మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. తన భార్య పురంధరేశ్వరి పార్టీ మారే అవకాశం లేదని దగ్గుపాటి తెలిపారు. ఆమె బీజేపీలోనే కొనసాగుతారని, లేని పక్షంలో క్రియాశీలక రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో పాలన గాడి తప్పిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో డబ్బు లేదంటూనే సీఎం చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టి దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. దీక్షల పేరిట చంద్రబాబు ప్రభుత్వం డబ్బును వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. కష్ట నష్టాలకు ఓర్చి జగన్ పార్టీ నడుపుతున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాత్రం ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పరుచూరి నియోజకవర్గం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అని, అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు మనదే అని సూచించడంతో దగ్గుపాటి కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.